నాతి శ్రీనివాసరావు మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి చాలా ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తున్నాయి. మాలమహానాడు తరపున మొన్ననే హైదరాబాద్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. తదుపరి గుంటూరులో కూడా నల్లపాడు వద్ద ఒక సభని ఆంధ్రప్రదేశ్ లో కూడా మాలలో నిర్వహించబోతున్నారు, మాలల మహాగర్జన పేరుతో. దానికి అందరూ కూడా 20 రోజుల నుంచి శ్రమించి అందరినీ కూడా మోటివేట్ చేస్తూ వెహికల్స్ విషయం అయితేనేమి ఏదైతే చాలా మంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాల యువత గాని మాల పెద్దలు గాని అందరూ కూడా వారి వారి గ్రామాల్లో వెహికల్స్ ఏర్పాటు చేసుకుని రవాణా సదుపాయం సొంత ఖర్చులతో చాలా మంది రావటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణతో వెళ్ళి అక్కడ సభని విజయవంతం చేయాలని మరి అన్నగారు చెప్పినట్టుగా ఆ రూట్ మ్యాప్ ని ఫాలో అవ్వాలని అందరికీ తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యమాలకి పెట్టిన పేరు. ఎందుకంటే ఎప్పుడు చాలా సోదర భావంతో చిన్నగా చిన్నగా ఉద్యమాలు చేసుకునే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం మందకృష్ణ మాదిగా మాలలో మీరెవరు బయటికి రాలేరు, మీరెవరు ఉద్యమాలు చేయలేరు, మీ తరం కాదు కదా, మీ బాబు తరం కాదు, మీ తాతలు పుట్టినా కూడా ఏమి చేయలేరని చెప్పడం ఒక విధంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడమే. కాబట్టి మాలలు చాలా ఉద్రేకంతో చాలా ఇదిగా చాలా ఇంట్రెస్ట్ గా ఈ సభకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరినీ పేరు పేరున అందరినీ కోరుకుంటూ చాలా జాగ్రత్తగా రావాలని అందరినీ కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్.